హాయ్ దోస్తు, మనము మన తండ్రిని తల్లిని ఎవరైనా కాపాడుకోవాలని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని మనము పరుగులు తీస్తూ అంబులెన్స్ పట్టుకొని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాము. కరీంనగర్లో మంచిర్యాల చౌరస్తా కాడ మెడిసెంటల్ అనే హాస్పిటల్, అందులో మా నాన్న చనిపోయాడండి. ఈయనను జ్వరము బాగా వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చింది, అంటే రక్త కణాలు పడిపోయాయి. అందుకని అంబులెన్స్లో ఎమర్జెన్సీలో తీసుకెళ్తే వాళ్ళు వీల్చైర్లు పట్టుకొని ఊరికొస్తారుగా తీసుకోవడానికి. మా డాడీ అన్నాడు, నేను అందులో పోను, నేను నడుచుకుంటా మీదికి పోతాను. అప్పుడు మా తమ్ముడు అన్నాడు, లేడు డాడీ, ఇది ఈ పెద్ద హాస్పిటల్ కదా, అలాగే తీసుకెళ్తారు. అన్నలే నడుచుకుంటా పోయిన వ్యక్తి అందులో కూర్చొని మీదికి పోయాడు 4 గంటలకు. 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు నాడు 4 గంటలకు హాస్పిటల్లో పోయాడు. డిసెంబర్ 1వ తారీఖు 12:30 ఈయన పానాలు కోల్పోయాడు. 6-7 గంటలనే పానాలు కోల్పోయాడు. మాట్లాడుతూ హాస్పిటల్ వెళ్ళిన మనిషి పానాలు కోల్పోయాడంటే దీనికి నిదర్శనం ఏంటండి? హాస్పిటల్లో మహా డేంజర్ అయిన డాక్టర్లు. మెడిసెంటర్లో అయితే కరీంనగర్ మెడిసెంటల్ హాస్పిటల్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా కాడ మెడిసెంటర్ హాస్పిటల్లో పానాలు కోల్పోయాడు. ఈయన వయస్సు 65 సంవత్సరాలు. ఈయన బాగా హెల్తీగా ఉండేవాడు, బైక్ మీద పోతూ ప్రతి ఒక్క పని చేసేవాడు. కానీ జ్వరం వచ్చింది అని తీసుకెళ్తే 5-6 గంటలను కరీంనగర్ మెడిసెంటర్ హాస్పిటల్, కరీంనగర్లో మంచిర్యాల చౌరస్తా కాడ మెడిసెంటర్ 6 గంటల్లో 1,50,000 బిల్లు వేశారు. వాళ్ళు బిల్లు ఇవ్వని కొట్లాడు. ఇంకా ఇలా పానం ఎలా పోయింది అంటే పోయాది. ఆయనకు బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది, అది డౌన్ అయింది, ఇది ఈయనకు బీపీ షుగర్ అన్నది ఏది లేకుండే. ఇదైంది అదైందని అందులోన 10 నిమిషాలలో 100 రోగాలు తీసుకొచ్చి చెప్పేశారు. ఇంత హెల్తీగా ఉన్న మనిషి ఒక్క 5 గంటల్లో ఇన్ని రోగాలు ఎలా వస్తాయి? హాస్పిటల్ మనము కాపాడుకోగల మనిషిని ఎంత డబ్బైనా పర్వాలేదు అని పోతే వాళ్ళు నిరసన వల్ల ఇలా అవుతుంది. లోపలికి ఎందుకు రానియరండి? లోపలికి పోవద్దు. వచ్చిన వారిని ఎవరిని కూడా లోపలికి తీసుకోరు. ఎందుకు తీసుకోరు? గేట్ కాడ ఉన్నలను మీదికి తీసుకోరు, మీద ఉన్నలను కిందికి రానివ్వరు. పెద్ద హాస్పిటల్ అంటే ఇంత డబ్బు తీసుకుంటున్నారు. 2-3 నర్సులను హెరెన్ చేయాలి కదా, వాళ్ళకు ఎంత చెప్పడానికి. అలా ఎందుకు చెప్పరు?